జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. మంచిర్యాల జిల్లా గోలేటి జీఎం కార్యక్రమం ముందు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ నెల మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోలేటి జీఎం కార్యాలయం ముందు ధర్నా జరిగింది. స్థానిక జీఎంకు వినతి పత్రం ఇచ్చారు. సందర్భంగా మాట్లాడుతూ ఇందులో 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అసంఘటిత కార్మికులు, కార్మిక సంఘాలు ఎక్కువ కార్యక్రమంలో పాల్గొన్నాయి. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి చాంద్ పాషా, ఏఎఫ్టీయూ ఎం పోషమల్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్, సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మరియు బండారి తిరుపతి, గోలేటి శ్రీనివాస్, ఏ పోషం, ఎండి సుభాన్, గైని తిరుపతి పాల్గొన్నారు. గడవడమే కష్టంగా ఉంది. అలాంటిది నెలవారీ జీతం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. కాంట్రాక్టర్ మారినా వాళ్ళ జీతాలు మారతలేవు. కాబట్టి రేపు ఈ యొక్క జీతభత్యాల కోసం లేదా పెరిగిన వేతనం కోసం, లేకపోతే హై పవర్ వేతనం కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ వేతనము చెల్లించే విధంగా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. రేపు 20వ తారీఖు జరగబోయే ఈ సమ్మెను విజయవంతం చేయడం కొరకు ఈరోజు గోలేటి జీఎం ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె యొక్క సారాంశాన్ని కార్మికులు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ లేబర్ ఆలోచించి ఇది ఒకరి వరకే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొనాలని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ, ఈ కార్మికుల ఐక్య వేదిక పిలుపునిస్తుంది. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాల ఐక్య వేదిక తరపున అన్ని జీఎం ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే వినతి పత్రం కూడా మరి ఈరోజు గోలేటి జీఎం ఆఫీసుకు జీఎం గారికి ఇవ్వడం అనేది జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ అది మే 20 తారీఖున జరగబోయేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి వాటిని మరి కార్మికులకు వాళ్ళ యొక్క హక్కులను కాకుండా వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా భద్రత లేకుండా చేసి ఈరోజు వాళ్ళను బజారున పడేసేటువంటి పద్ధతులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి ఎల్ఐసి సంస్థలను కానీ, తర్వాత అదేవిధంగా ఎయిర్పోర్టు, రైల్వేలు, మరి జాతీయ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, బొగ్గు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నింటినీ కూడా మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కాబట్టి దీనిని వెంటనే వాటిని